మనం ఇక్కడ చూడవచ్చు పొలంలో నూగు పంట ఏ విధంగా వాడు పట్టిందో. మరి చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడే వర్షాలు ఎందుకు పడవంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు లక్ష్యం భూములన్నిటిని ఇంటర్నేషనల్ తీవ్రవాదులకు వ్యవసాయ భూములను అప్పజెప్పాలి. మరి వ్యవసాయ భూములను అప్పజెప్పాలంటే రైతులు సమ్మతిస్తారా అంటే వాళ్ళకి అప్పచెప్పడానికి వ్యతిరేకిస్తారు. మరి వ్యతిరేకించిన రైతుల నుంచి మరి భూములను ఎట్లా లాక్కోవాలంటే ఈ విధంగా కరువు కాటకాలను సృష్టించాలి. అంటే ఆ సృష్టించడానికి వాళ్ళ దగ్గర సైన్స్ టెక్నాలజీ అనే దుష్ట శక్తులతో ఈ విధంగా వ్యవసాయ భూముల మీద వర్షాలు పడకుండా చాలా కుట్రపూరితంగా వ్యయ ప్రయాసాలు పడి వర్షాలు పడకుండా చేస్తారు. వర్షాలు పడకుండా ఉన్నప్పుడు అప్పుల పాలవుతారు. మరి అప్పుల పాలైన రైతుల నుంచి చాలా తక్కువ రేటులో చాలా తెలివిగా అంతర్జాతీయ ఉగ్రవాద ముఠాకు ఈ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయబడిన ప్రభుత్వం ఏదైతే ఉందో అట్లా అప్పచెప్పడానికి చాలా సుగమం అవుతుంది వ్యవసాయ భూములను అప్పచెప్పడానికి. మరి ప్లాట్ల దందా చేసే వాళ్ళకి కావచ్చు, ఈ విధంగా రాక్షసులందరికీ భూములన్నిటిని వ్యవసాయ భూముల అన్నిటినీ అప్పచెప్పాలంటే చాలా సుగమమైన పద్ధతిలో ఈ విధంగా కుట్రపూరితంగా వ్యవసాయ భూముల మీద వర్షాలు పడకుండా చేసి ఈ చంద్రబాబు నాయుడు వచ్చిన సమయంలో వర్షాలు పడకుండా పోవడానికి ప్రధాన కారణం ఇదే అన్నమాట. ఇప్పటికి అర్థమైంటుంది కదా. మరి ఈ చంద్రబాబు నాయుడు ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు ఇక్కడ ఏదో కల్లాప్ మాత్రం వర్షం పడడానికి అది ఎదురుగా ఒకటి వస్తుంది. మరి ఎంత మటుకో కల్లాప్ జల్లిపోతుందో చూడాలి. అది మరి ఎటు సైడు తురుమెల్ల, ఆకవీడు, మరి రాచర్ల బార్డర్ అంటే రాచర్ల గ్రామం మీదుగా అంటే రాచర్ల అనేది మండలంగా ఏర్పాటు చేశారు. మండలం అంటే మహిళా అండ లక్ష ముద్ర అని అర్థం మండలం అంటే. మరి ఆ మండలం మీదుగా వర్షం ఇప్పుడు నమోదు కాబోతుంది. అది కూడా కల్లాప్ జల్లినట్లుగా. మరి పంటలేమో ఇక్కడ ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. మరి వీళ్ళు ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ అనేది ఒకటి పెట్టారు. మరి రైతులు ఎంత మటుకు క్రాప్ ఇన్సూరెన్స్ చేసుకున్నారో ఈ అంతర్జాతీయ ఉగ్రవాదులకు భూములన్నిటిని అప్పచెప్పడానికి ఈ రైతులకు అడ్డగోలుగా బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చి హక్కులు కల్పించడంతో ఈ విధంగా భూములన్నిటిని నాశనం అవ్వడం జరుగుతూ ఉంది. పూర్వం బ్రిటిష్ తీవ్రవాదులు రాకముందు భూమి మీద ఎటువంటి హక్కులు లేవు. కేవలం భూమి మీద వచ్చే ఫలితాలు, శ్రమ వాటి మీద మాత్రమే ఈ హక్కులు ఉండేటివి. ఈ భూమిని నాశనం చేసే విధంగా అంతర్జాతీయ ఉగ్రవాద ముఠ పనిగట్టుకొని హక్కులు కల్పించి వ్యవసాయ భూముల మీద ఆ తర్వాత ఈ భూములను చిన్నగా కుట్రపూరితంగా చిన్న ముక్కలు చేసి కమతాలుగా మార్చి ఆ తర్వాత ఈ భూములన్నిటిని అంతర్జాతీయ ఉగ్రవాదుల చేతుల్లోకి వెళ్ళే విధంగా ప్రణాళికలు రచించడం జరుగుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం స్వర్గసీమ అనే కన్రా చంద్రశేఖరరావు అనే స్వర్గసీమ కాదు, భూ వినాశక సీమ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. ఇంకా దీనికంటే మంచిది. మరి అటువంటి అంతర్జాతీయ ఉగ్రవాదులు దర్జాగా ప్రకటనలు ఇస్తుంటే మరి ఇండియన్ ఆర్మీ అదే దేశానికి రక్షణ కల్పించే నరరూప రాక్షస సేన త్రివిధ దళాలు మరి దేనికి ఉన్నట్టు మనకి అర్థం కావట్లేదు. ఈ విధంగా దేశాన్ని సర్వనాశనం చేస్తుంటే ఏమాత్రం సంబంధం లేదన్నట్టు ఇండియన్ ఆర్మీ ఉగ్రమూకలు లక్షల జీతాలు తీసుకొని రిటైర్డ్ అయిన తర్వాత మొత్తం ఆ డబ్బుతో భూమిని అంతా సర్వనాశనం చేస్తున్నారు. ఆడ మంచు దిబ్బలం మరి రక్షణ కల్పిస్తున్నారు. అవి కూడా వీళ్ళు వెళ్ళడం అడుగు పెట్టడం ఈ ఆర్మీ ఉగ్రవాదులు అక్కడ ఉన్న మంచు దిబ్బలు కూడా అవి కూడా కరిగిపోయే పరిస్థితి ఉంది. ఇక్కడ మాత్రం పచ్చని భూమిని అంతా కాంక్రీట్తో అలకడం జరుగుతూ ఉంది. దీన్నే గ్రీన్ సిగ్నల్ అంటే మనం ఏదో ఇంగ్లీష్లో గ్రీన్ సిగ్నల్ అంటుంటే మనం ఏమనుకుంటాం, ఈ భూమిని అంతా గ్రీనర్గా అంటే ఆకుపచ్చగా ఉంచుతారేమో మనం అనుకుంటాం. కానీ ఈ రాక్షసులు గ్రీన్ అంటే ఆకుపచ్చతనాన్ని లేకుండా చేయడం, అంటే భూమి మీద చెట్లే లేకుండా చేయడం, భూమిని అంతా కాంక్రీట్ జంగలుగా మార్చడం అనేది లక్ష్యంగా కనపడుతూ ఉంది ఈ నరరూప రాక్షస ప్రభుత్వం చేస్తున్న అరాచకపు కార్యక్రమం బట్టి. మరి చంద్రబాబు నాయుడు వస్తే మాత్రం విసుపు టేర్లు పారుతాయి. మరి వైఎస్ఆర్సీపీ పార్టీ వస్తే కాంక్రీట్ జంగలు విస్తరిస్తూ ఉంది. ఈ రెండు రాక్షస పార్టీలు కేంద్రంలో ఉన్న అలాగే భస్మాసుర కాంగ్రెస్ పార్టీ అయినటువంటి అదొకటి, తర్వాత దానికి ప్రతిపక్షంగా ఉన్నటువంటి ఏదైతే ఉందో బీజేపీ, అది ఈ కమ్యూనిస్టు తీవ్రవాదులకు సంబంధించిన అది అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే దాని వ్యవహారాలను బట్టి చేసే పనులు బట్టి అట్లా అర్థమవుతుంది.
మరి ఆ రెండు రాక్షస పార్టీలు అంటే విషవాద పార్టీ అని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ జంగల్గా మార్చడం ఈ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం, భస్మాసుర కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. ఆ భస్మాసుర కాంగ్రెస్ ఏంటంటే ఎవరి కులాన్ని, ఎవరి మతాన్ని, ఎవరి ధర్మాన్ని, ఎవరి వర్ణాన్ని, ఎవరి వర్గాలను అన్నిటిని నాశనం చేసుకుంటే తప్ప మరి తమ యొక్క రాక్షస కార్యాలను విస్తరించడానికి కుదరదు. కాబట్టి ఈ రాక్షస మూక ఏదైతే భస్మాసుర కాంగ్రెస్ పార్టీ ఎవరి వ్యవస్థను వాళ్ళతోనే నాశనం చేసే విధంగా చట్టాలు రూపొందించడం జరిగింది. తర్వాత ఏదైతే బీజేపీ పార్టీ ఏదైతే ఇప్పుడు కేంద్రంలో రాజ్యం వెళ్తుందో మరి ఆ పార్టీని ఈ వెనక అంటే ఈ మోదీ హస్తం ఉన్నా లేకపోయినా కానీ ఆ పార్టీని నియంత్రించే దుష్టశక్తి ఏదైతే ఉందో మరి రాక్షస శక్తే ఆ బీజేపీ అన్ని చోట్ల వాళ్ళ మనసులో ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఏపీ స్థాయిలో అయితే టీడీపీ ఉగ్రమూకని నియంత్రిస్తూ ఉంది. మరి పేరుకు బీజేపీ, పేరుకు రామరాజ్యం, పేరుకు డ్రామా. మరి వాస్తవానికి ఈ ఏపీ స్థాయిలో మనం పరిశీలిస్తే టీడీపీ ఉగ్రమూకని ఈ బీజేపీని కూడా నియంత్రిస్తూ ఉంది. మరి అలాగే దేశవ్యాప్తంగా అదేవిధంగా ఉగ్రమూకల్ని నియంత్రిస్తూ ఉన్నారు. మరి బీజేపీ పార్టీ అజెండా వాస్తవానికి ప్రకటించకుండా ఈ గెలిచిన తర్వాత రాక్షసుడే ఈ బీజేపీ పార్టీని కూడా నియంత్రిస్తున్నట్టు అన్ని శాఖల్లో, అన్ని వ్యవస్థల్లో, అన్ని వ్యాపార సామ్రాజ్యవాదుల్లో కూడా వాళ్ళ మనసులే ఉంటారు. కాబట్టి ఈ దేశం సర్వనాశనం అవ్వడానికి ఎంతో దూరంలో లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. ఇప్పటికే మొత్తం భూములన్నిటి, కొండలు, గుట్టలు, మొత్తం అడవులు అన్నిటిని రాక్షసులకు అప్పచెప్తున్న తీరు మనకు చూస్తే తేటతెల్లమవుతుంది. మరి ఇక్కడ ఓంకార ప్రదాలయం ప్రపంచ స్థాయికి ప్రధాన దిక్సూచిగా ఉన్నటువంటి ఏదైతే ఓంకార ఆలయంపై ఏదైతే దాడులు జరుగుతుందో మరి ఎవరే హిందువులు అని చెప్పుకుంటున్న ఒక్కరు నోరు మెరిపే పరిస్థితి కూడా లేదు. మరి ఈ చుట్టుపక్కల ఏదైతే మరి భైరవ కోన కావచ్చు, భైరవ చలం కావచ్చు, రంగస్వామి గుడి ఉంది, మొత్తం తిరుమల, తిరుపతి ఇంత వ్యవస్థలు ఉన్నా కానీ ఇక్కడ ఓంకార గర్భాలయంపై దాడులు జరుగుతున్న ఎవరే కానీ నోరు మెదిపే పరిస్థితి కూడా లేదు. ఇది 2026లో జరుగుతున్న దారుణమైన విధ్వంసం. ఇప్పుడు వర్షం పడుతున్న తీరు చూడవచ్చు, అది కూడా కల్లాపు లెక్క పడుకుంటూ పోతూ ఉంది. మరి రాచర్ల మండలానికి కొంచెం ఆనుకొని అటు వర్షపాతం అనేది వెళ్తూ ఉంది, అది కూడా కల్లాపు చల్లినట్టు పడుకుంటూ పోతుంది.